దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభు ఈ సాయంకాల సమయంలో ఈ ఉపవాస ప్రార్థన కూటంలో తండ్రి మనందరినీ కూడా ఈ రీతిగా సిద్ధపరిచి ఆయన స్తుతించుకోవడానికి, ఆయన యొక్క ఉపదేశాన్ని విని దేవుని ఆశీర్వాదం పొందుకోవడానికి మనలను ఈ రీతిగా సమకూర్చినటువంటి దేవదేవునికి హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నిత్యము దేవుడు వాక్యమై ఉండి మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనల్ని ఎంతో ప్రేమించిన దేవుడు, మనల్ని ఎంతగానో మన ఎడల ఎంతో వాత్సల్యత కలిగినటువంటి దేవుడు. దేవుని కృప, ఆయన కనికరము, దాన్ని మనం పొందుకునేటట్లుగా ఈ లోకమందు మనం నడుచుకోవాలి. ఆయన కృపను, ఆయన యొక్క అనుగ్రహాన్ని మనం పొందుకునేటట్లుగా, ఆయన ఆశీర్వాదమును పొందుకునేటట్లుగా మనము జీవించాలి. కనుక ఈ సాయంకాల సమయంలో దేవుడు తన మాటను మనకు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి మనము నేర్చుకుందాం. అలాగుననే వాటి ప్రకారంగా నడుచుకొని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము పొందుకుందాం. పరిశుద్ధ గ్రంథములో కీర్తన భాగము 129వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుదాం. యెహోవా ఆశీర్వాదము, చాలమ్మా, యెహోవా ఆశీర్వాదము నీ మీద ఉండునుగాక. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దయగలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకై వందనాలు. ఈ సమయమందున ఆయన కుటుంబముతో కూడి ఉన్న సంఘముతో ప్రభా మీరు మాట్లాడండి. నిలుచున్నవాడను వట్టివాడను మట్టివాడను నా మాటలు కాదు కానీ నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపి నీ యొక్క ఉపదేశమును ఆయన నీ బిడ్డలకు మీరు అందించండి. నీ సులుచాటును మరుగుపరుచుకునండి. నీ ప్రత్యక్షత ప్రభా నీ బిడ్డలు చూచినట్లుగా నీ బిడ్డలతో మీరు మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని నజరేయుడగు యేసు క్రీస్తు నామమును అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, చదవబడినటువంటి వాక్య భాగములో యెహోవా ఆశీర్వాదము నీ మీద ఉండునుగాక. పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క ఆశీర్వాదమును గురించినటువంటి మాట చాలా ఉన్నతంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని ఆశీర్వాదం మన మీద ఉంటే, ప్రభు యొక్క ఆశీర్వాదం మన మీద ఉంటే ఎలా ఉంటుందో, దేవుని ఆశీర్వాదము, ఆ ఆశీర్వాదం వల్ల మనకేమి కలుగుతుందో మరి ఇక్కడ దేవుని యొక్క లేఖనాల్లో నుండి మనము గ్రహించవచ్చు. నీ మీద, నా మీద, మనందరి మీద కూడా ఏముండాలంట? దేవుని ఆశీర్వాదము ఉండాలి. ప్రభు ఆశీర్వాదం మనకు ఉండాలి. దాన్ని మనము కలిగి ఉండాలి, దాన్ని పొందుకోవాలి. లోకంలో ఆయా సందర్భాల్లో మనం ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. ఏమా బాగున్నారా అంటే, దేవుని దయ వల్ల బాగున్నామమ్మా, మీ దయ వల్ల, దేవుని దయ వల్ల బాగున్నామని కూడా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అయితే దేవుని ఆశీర్వాదం వలన ఏమి కలుగుతుందో, యెహోవా ఆశీర్వాదము నీ మీద ఉండునుగాక అని ప్రభువు చెప్తున్న మరి దేవుని యొక్క మాటను మనము, ఆ వాగ్దానమును లేక ఆ మాటను మనము పరిశీలన చేసుకుంటూ ఆ ఆశీర్వాదం వలన ఏమి కలుగుతుందో ఈ సాయంకాల సమయంలో మనం క్లుప్తముగా కొన్ని మాటలు గమనించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా దేవుని ఆశీర్వాదం వలన గొప్పతనము కలుగుతుంది. దేవునికి స్తోత్రం చెబుదాం. దేవుని ఆశీర్వాదం మన మీద ఉంటే మనకేం కలుగుతుందంటే, గొప్ప వాళ్ళం అవుతాం, గొప్పవారిగా పిలువబడతాం, గొప్ప మనుషులుగా కొనియాడబడతాం. ఎంతగానో ఆ యొక్క ఘనతను దేవుడు కలగజేస్తాడండి. ఇది దేవుని ఆశీర్వాదం వలన కలిగేది. దేవుని ఆశీర్వాదం వలన ఆ గొప్పతనం అనేది కలుగుతుందని మనము ఈ సమయంలో గుర్తు చేసుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయము
ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చూడండి, దేవుని ఆశీర్వాదము వలన గొప్పవాడయ్యాడు. ఇస్సాకు దేవుని ఆశీర్వాదం వలన గొప్పవాడయ్యాడు. మన మీద కూడా దేవుని ఆశీర్వాదం ఉండునట్లు ఈ సాయంకాల సమయం మందు ప్రభు మనతో కొన్ని మాటలు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ముందు ఆ ఆశీర్వాదం వలన, దేవుని ఆశీర్వాదం వలన ఏమి కలుగుతుందో ఒకసారి పరిశీలన చేసుకుంటున్నాం. గొప్పవాళ్ళు ఎంత గొప్పవాడయ్యాడంటే, ఇస్సాకు ఆ దేశంలో మరి ఎంతో గొప్పవాడిగా, గొప్ప వ్యక్తిగా పేరు కలిగినట్లుగా మనం చూస్తున్నాం. నీవు కూడా దేవుని యొక్క మార్గములో భయభక్తులు కలిగి, విశ్వాసము కలిగి, ఆయన ఆశీర్వాదం పొందుకొని గొప్పవారిగా మనం పిలువబడుతూ ఉండాలి. గొప్పవారిగా మనము ఆయనను ఘనపరిచే గొప్పవారిగా మనం ఉండాలి. అటువంటి ఆశీర్వాదము, ఆ దేవుని యొక్క ఆశీర్వాదం వలన అటువంటి గొప్పతనము కలుగుతుందని ఇక్కడ మనము ఇస్సాకు జీవితంలో నుండి గమనిస్తూ ఉన్నాం. అంతేకాదు, మరి ఇస్సాకు దేవుని ఆశీర్వాదము నొంది ఏ విధమైనటువంటి ఆ యొక్క దీవెనలు పొందుకున్నాడో మొట్టమొదటి చూస్తే గొప్పవాడయ్యాడు. గొప్పతనం కలిగింది ఆయనకి. రెండవది ఫలింపు కూడా కలిగింది. ఇదే వచనంలో మనం చూస్తున్నాం. ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి 100 ఫలము. ఎంతగా చూడండి, ఎవరికైనా మనం చూస్తున్నట్లయితే వారి జీవితాల్లో 100% అనేది చాలా తక్కువ అన్నమాట. 100% ఎవరు కూడా సంపాదించలేరు. 100% ఎవరు కూడా మరి మార్కులు పొందలేరు. ఒక్కొక్క సబ్జెక్టులో వస్తాయేమో కానీ చదువుకునే వారికి అన్ని సబ్జెక్టులు కూడా 100% రాలేవు. కొన్నిట్లో అయితేనే వస్తుంది. టోటల్గా చూసుకుంటే ఆ యొక్క పరీక్షల్లో 100% వస్తాయా అంటే, అన్ని సబ్జెక్టుల మీద ఎన్ని మార్కులకు రావాలో అన్ని మార్కులకు వస్తాయంటే రావు. ఎవ్వరూ కూడా, అటు చదువుకున్న వారు కావచ్చు, అటు వ్యాపార విషయంలో కావచ్చు, లేకపోతే ఇంకా మరి రాజకీయ పరంగా కావచ్చు, 100% అనేది ఎవరి జీవితంలో కూడా అది మనం చూడలేం. కానీ క్రైస్తవ జీవితంలో చూడవచ్చండి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో 100% మరి ఫలించడం చూడవచ్చు. అది ఒక క్రైస్తవ జీవితానికే అది సాధ్యమవుతుంది. ఎందుకంటే క్రైస్తవ జీవితము క్రీస్తు యందు నిలిచి ఉండటం ద్వారా 100 ఫలము పొందుతాం. ఇక్కడ ఇస్సాకు జీవితంలో 100 ఫలించినట్లు వ్రాయబడుతుంది. 100%. అటు 50% కాదు, 75% కాదు, లేదా 30% కాదు, 100% అంత ఫలించాడు ఇస్సాకు. కాబట్టి ఇది ఎలా కలిగింది? ఈ గొప్ప ఫలింపు ఎలా కలిగిందంటే దేవుని ఆశీర్వాదం వలన కలిగింది. యెహోవా ఆశీర్వాదం మన మీద ఉండటం ద్వారా మనం ఏమేమి పొందుకుంటామో ప్రభువు చెప్తున్నాడు. ఒకటి, గొప్పతనము కలుగుతుంది మనకి. రెండవది, ఫలింపు కలుగుతుంది. మరొక మాట కూడా ఈ యొక్క ఇస్సాకు జీవితంలో నుండి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. అబీమెలెకు, నీవు మాకంటే బహు బలము గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని. చూడండి, మనము దేవుని ఆశీర్వాదం మన మీద ఉంటే ఇంకా మనకు కలిగేది ఏమిటో చెప్తున్నాడు ఇక్కడ. ఇస్సాకు మీద దేవుని ఆశీర్వాదం ఉంది. అందుకే అతడు గొప్పవాడయ్యాడు, అతడు గొప్పగా ఫలించాడు, అలాగే గొప్పగా బలమైన జనమయ్యాడు. ఎలా అయ్యాడంట? బలమైన జనమయ్యాడంట. ఆ దేశములో గెరారు ప్రాంతములో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి అబీమెలెకు ఆయన అంటాడు కదా, నీవు మాకంటే బహు బలము గలవాడవు.
నువ్వు మాకంటే బహుబలం గలవాడివయ్యా, నువ్వు మాకంటే ఎక్కువ జనాభా ఉంది నీ దగ్గర. చూడండి, ఇస్సాకు ఆ దేశపు రాజు కంటే, ఆ దేశపు అధికారి కంటే, ఆ అబీమెలెకు కంటే ఎలా అయ్యాడంట? గొప్పవాడయ్యాడు, బలవంతుడయ్యాడు. దేని చేత? దేవుని యొక్క ఆశీర్వాదం చేత. ఆ అబీమెలెకు కంటే కూడా, మాకంటే, అక్కడ ఉన్నటువంటి సొంత మరి దేశస్థుల కంటే, అక్కడ ఉన్నటువంటి స్థానికుల కంటే ఇప్పుడు ఇస్సాకు ఎలా ఉన్నాడంట? బలమైన వాడుగా ఉన్నాడంట, బహుబలము గలవాడు. మాకంటే నీవు బలవంతుడివి. నిజమే, దేవుని ఆశీర్వాదం ఉంటే మనం అంత బలమైన వారిగా ఉంటామండి. గొప్పవారిగా దేవుడు చేస్తాడు. అలాగే గొప్పగా ఫలించగలుగుతాం, గొప్ప బలమైన జనంగా మారగలుగుతాం దేవుని ఆశీర్వాదం వలన. ఇస్సాకు జీవితంలో ఆ యొక్క సంగతులను మనం గమనిస్తున్నాం. అంతేకాదు, మరి దేవుని ఆశీర్వాదము కనుక ఉన్నట్లయితే ఇంకా ఏం కలుగుతుందంట? అభివృద్ధి కలుగుతుందంట. చూడండి, ఆదికాండము 26వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి యొక్క బావి త్రవించెను. దాని విషయమై వారు జగడమాడలేదు కనుక అతడు, ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదామనుకుని దానికి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చూడండి, దేవుడు అభివృద్ధిని, ఆయన ఆశీర్వాదం ఉన్నప్పుడు ఏముంటుందంట? అభివృద్ధి ఉంటుంది. దేవుని ఆశీర్వాదం మన మీద ఉంటే కలిగే దీవెనలు ఇస్సాకు జీవితంలో నుండి మనం గమనిస్తున్నాం. యెహోవా ఆశీర్వాదము మరి ఇస్సాకుకు ఎంతో ఉన్నది. అందుకే అతడు ఎంత చక్కగా ఫలించాడో, ఎంతగా అభివృద్ధి చెందాడో. తన తండ్రి తవ్విన బావులంట, అక్కడున్నటువంటి గెరారు ప్రాంతములో ఫిలిస్తీన్లైనటువంటి వారు మరి అవి పూడ్చివేస్తే తిరిగి వాటిని త్రవ్వించాడంట ఇస్సాకు. త్రవ్వించినప్పుడు అవి మరలా జలలు గల ఓటలుగా వచ్చాయి. జలలు గల ఓటలుగా వస్తే అక్కడున్నటువంటి వారు అందరూ వచ్చి అంటాడు, అయ్యా ఈ బావి మాది. అరే, ఈ బావి తవ్వించింది మా నాన్న. మెల్లె మీరు ఈ బావి మాదంటారేంటి అంటే, లేదు మాదే ఈ బావి అని చెప్పి బావి లాక్కున్నారు. అయితే ఇక్కడ గమనించినట్లయితే ఇస్సాకుకు మాత్రం దేవుడు తక్కువ చేయలేదు. ఎందుకంటే ఆయన ఆశీర్వాదము ఇస్సాకు మీద ఉంది కనుక ఆయన ఎంతగానో అభివృద్ధి పొందాడు. మరొక చోట వెళ్ళాడు, మరొక బావి తవ్వించాడు. అది కూడా మాదని వాదమాడారు. అట్లా మరొక చోట మరొక బావి తవ్వించాడు. ఈసారి వారికి వాదన లేదు, దేవుడు అభివృద్ధినిచ్చాడు. దేవుడు గొప్పగా ఆ అభివృద్ధిని ఇస్సాకు జీవితంలోనికి దేవుడు అనుమతిని కలగజేశాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదము గొప్పతనము కలగజేస్తుంది. దేవుని ఆశీర్వాదము ఫలింపు కలగజేస్తుంది. దేవుని ఆశీర్వాదము అభివృద్ధిని కలగజేస్తుంది. దేవుని యొక్క ఆశీర్వాదము మరి మన జీవితాల్లో బలమైన జనముగా మనం నిలబెడుతుంది. అలాగుననే ఇస్సాకు జీవితంలో మరొక మాట గమనించినట్లయితే దేవుని ఆశీర్వాదం అంట నీ విషయమై అసూయ పడేటట్లుగా చేస్తుందంట. దేవునికి స్తోత్రం చేయుదా. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం నీ మీద ఉంటే అందరికి ఏం కలుగుతుందంట? నిన్ను చూసి అసూయ కలుగుతుందంట. చూడండి, ఆదికాండం 26వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు 27వ వచనం కూడా చదువుదాం. మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి ఎందు నిమిత్తము చూడండి ఏం చేశారంట? దేవుని ఆశీర్వాదం మన మీద ఉంటే ఇదిగో ఇస్సాకును చూసంట అందరూ అసూయపడ్డారంట, పగ కలిగిందంట, ద్వేషం కలిగిందంట. ఈరోజు గుర్తుపెట్టుకుందాం మనము.
దేవుని బిడ్డలుగా మనము బలం పొందినట్లుగా ప్రభు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ మాట నీవు జాగ్రత్తగా విని నీ జీవితంలో ఇంకాస్త విశ్వాసముతో దేవుని వెంబడించడం నేర్చుకో. ఈ దినమందు ఎవరైనా నిన్ను చూసి అసూయపడుతున్నట్లయితే నువ్వేమని ఫీల్ అవ్వాలో తెలుసా? ఏమని ఫీల్ అవ్వాలి? నువ్వు దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడని ఫీల్ అవ్వాలి. దేవునికి స్తోత్రం చేయుదా. హల్లెలూయా. మనల్ని చూసి ఎవరైనా అసూయపడుతుంటే, అబ్బో మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటున్నారే, అబ్బో మంచి మంచి బైకులు వేసుకొని తిరుగుతున్నారే, అబ్బో కార్లు కొనుక్కుంటున్నారే, అబ్బో ఇల్లు కట్టుకుంటున్నారే అని ఇలాగున అసూయపడితే కనుక మన మీద ఏముంది అనుకోవాలి? చెప్పండి, ఏముంది అనుకోవాలి? దేవుని ఆశీర్వాదం మన మీద ఉందనుకోవాలి. ఎందుకంటే ఆయన ఆశీర్వాదం మన మీద ఉండటం ద్వారా అనేకులు మనల్ని చూసి కుళ్ళుకుంటారంట. ఏం చేస్తారంట? అసూయపడతారు, కుళ్ళుకుంటారు, ద్వేషిస్తూ ఉంటారు కూడా. అనేక రకాలుగా మరి ఆ మనస్సున ఎంతగానో కృంగిపోతూ ఉంటారు, మనల్ని చూసి ఏడుస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదంతా కూడా దేవుని ఆశీర్వాదం వలన కలుగుతుంది. ఈరోజు మనము దేవుని ఆశీర్వాదాన్ని మరి ఆ విధముగా ఇస్సాకు జీవితంలో చూస్తున్నాం. అయితే ఇట్టి ఆశీర్వాదము ఎలా కలుగుతుందో కూడా దేవుని వాక్యంలో నుండి మనం తెలుసుకోకపోతే మనము దాన్ని పొందుకోలేకపోతాం. తెలుసుకోలేకపోతే దాన్ని పొందుకోలేం. ఇస్సాకు జీవితంలో ఆయన ఆశీర్వాదం ఉండటం వలన గొప్పతనం కలిగింది, ఫలింపు కలిగింది, బలమైన జనమయ్యాడు, అభివృద్ధి వచ్చింది. మరలా అతని విషయమై అనేకులు ఏడ్చేటట్లుగా, అసూయపడేటట్లుగా ఆయనకు అంత ఆశీర్వాదం కలిగింది. మరి ఇది ఎలా కలిగిందో కూడా తెలుసుకోవాలి. ఎలా కలుగుతుందంటే ఈ ఆశీర్వాదము వాక్యములో నుండి మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా ఈ మాట గుర్తుపెట్టుకుందాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా చూడండి నిన్ను ఆశీర్వదించును, నిన్ను హెచ్చించును. 8వ వచనంలో కూడా మనం చూడవచ్చు, నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఎలా వస్తుంది ఈ ఆశీర్వాదం అంట? శ్రద్ధగా వినటం ద్వారా. ఎలా వస్తుందంట? శ్రద్ధగా వినటం ద్వారా. ఇప్పుడు ఇస్సాకు శ్రద్ధగా విన్నాడా లేదా అంటే ఆదికాండము 26వ అధ్యాయము మరి ఆ యొక్క మాటలు మనం గమనించినట్లయితే ప్రారంభ వచనాలు 26వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో, ఇదిగో ఇస్సాకు నీ తండ్రి అబ్రహాము నా మాట విన్నాడు, నేను ఆయనకు తోడై ఉన్నాను, ఆశీర్వదించాను. ఇప్పుడు నీతో చెప్తున్నాను, నా మాట విను అని ప్రభు ఇస్సాకుతో చెప్తున్నప్పుడు ఎట్లా విన్నాడంట? శ్రద్ధగా. చూడండి, ప్రభు మనతో మాట్లాడేటప్పుడు మనం ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. అజాగ్రత్తగా వినకూడదు, అనాలోచనగా వినకూడదు. ఒక మాట విని ఒక మాట పెడచెవిని పెట్టేటట్లుగా ఉండకూడదు. దేవుని మాట శ్రద్ధగా వినాలి. ఆయన మాట అశ్రద్ధగా వింటే కనుక మనము ఆయన ఆశీర్వాదం మన మీద ఉండదు. చాలామంది జీవితాలు మనం చూస్తున్నట్లయితే దేవుని మాట శ్రద్ధగా వినరు. అసలు ముందు నువ్వు శ్రద్ధగా వినటం నేర్చుకోవాలి. నువ్వు శ్రద్ధగా విన్నప్పుడు నీ జీవితం ఎంతగానో మరి బాగుపడుతుందని ప్రభు చెప్తున్నాడు. శ్రద్ధగా వినకపోతే ఎవరి జీవితాలు బాగుపడవండి. ఎవరి జీవితాలు కూడా ఆశీర్వాదాలు పొందుకోలేరు వాళ్ళు. అందుకే దేవుని మాట ఇస్సాకు శ్రద్ధగా విన్నాడు. ఆదికాండం 26వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. ఏలయనగా అబ్రహాము నా మాట విని నా నియమములను చూడండి, దేవుడు ఆయనతో మాట్లాడాడు, శ్రద్ధగా మాటలు విన్నాడు. ఇదిగో నీవు కరువు వచ్చింది కాబట్టి ఇప్పుడు నువ్వు ఐగుప్తులోకి వెళ్ళాలనుకుంటున్నావేమో, వద్దు, నా మాట విను.
ఇక్కడే ఉండు అని ప్రభు చేస్తే ముందు ఆయన ఏం మాట్లాడుతున్నాడో విన్నాడండి, శ్రద్ధగా విన్నాడు. ఈరోజు మనం కూడా ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడో ముందు మనం శ్రద్ధగా వినాలి. వినకపోతే మనం చాలా కోల్పోతూ ఉంటాం. యెషయా గ్రంథంలో అంటాడు కదా, మీరు మరి ఎంతగానో జాగ్రత్తగా మీరు విన్న ఎడల బ్రతుకుతారని మాట్లాడుతున్నాడు. మీరు వింటే మీ జీవితాలు బాగుపడతాయని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. శ్రద్ధగా దేవుని మాట వినాలి. అశ్రద్ధ, దేవుని మాట మీద అశ్రద్ధ ఉంచకూడదు. అసలు ఏముందిలే అన్నట్లుగా దేవుని మాటను కొట్టివేయకూడదు, ప్రభు మాటను త్రోసివేయకూడదు. ఆయన మాటను మరి నిర్లక్ష్యముగా ఆ మాటలను మరి విడిచిపెట్టకూడదు. చాలా నష్టం జరుగుతుంటుందండి, చాలా కోల్పోతూ ఉంటాం మనం. అందుకే దేవుని మాట మనం జాగ్రత్తగా శ్రద్ధగా దేవుని మాట వినాలి. ఇప్పుడు యెహోవా ఆశీర్వాదము నీ మీద ఉండును అని ప్రభు చెప్తున్నట్లుగా ఇస్సాకు మీద దేవుని ఆశీర్వాదం ఉన్నది. అది ఎలాగా అతని జీవితాన్ని మరి తీర్చిదిద్దిందో మనం చూసాం. అది అతడు పొందుకోవడానికి గల కారణం ఏమిటయ్యా అంటే శ్రద్ధగా దేవుని మాట విన్నాడు. తర్వాత ఏం చేశాడు ఆయన అంటే ఆ మాటకు లోబడ్డాడు. దేవునికి స్తోత్రం చెబుదా, హల్లెలూయా. ఆ మాటకు లోబడ్డాడు. అందుకే ఆయన చెప్పిన తర్వాత 6వ వచనం మనం చూస్తున్నాం. ఇక ఐగుప్తులోకి వెళ్ళక ఇస్సాకు గెరారులో నివసించాడంట. చూసారా, ప్రభు మాటకు లోబడ్డాడు. వినటం ఒక ఎత్తు అయితే దాని ప్రకారంగా లోబడటము మరి అందరం వింటాం. ఇక్కడ కూర్చున్నాం మనం అందరం వింటున్నాం. కానీ ఎంతమంది లోబడతాం మనం? ఎంతమంది లోబడి ఆ ప్రకారంగా జీవించగలుగుతాం? ఎంతమంది లోబడి ఆ ప్రకారంగా మార్చుకోగలుగుతాం? అసలు చూడండి, ఇస్సాకును గమనించినట్లయితే దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు, నీ సంతానమును ఇదిగో ఎంతో గొప్పగా ఇంకా ఆశీర్వదిస్తాను. అప్పటికి ఇస్సాకు గారికి సంతానం ఉందా లేదా అంటే ఉందండి. ఇస్సాకు గారు అప్పటికి సంతానం కలిగింది. ఇంకా నాకు అవసరం లేదయ్యా, నాకు సంతానం కలిగిందిలే అని లోబడలేనటువంటి వ్యక్తిగా మాత్రం ఆయన లేడండి. అయ్యా కరువు వచ్చింది ఇక్కడ, మరి చాలా ఇబ్బందులు ఉంటాయేడా అని ఆయన ఆ మాటలను లోబడకుండా ఆయన ప్రవర్తించలేదండి, లోబడ్డాడు. కరువు వచ్చిందయ్యా ఇక్కడ, నీకేం తెలియదు, నువ్వు ఉంటే నీకు తెలిసిద్ది. మనం మన జీవితంలో ఉండేటువంటి గొప్ప అవిధేయత కలిగిన మాట ఏదైనా ఉందంటే అదే ఏంటంట, ఈ మాటే మాట్లాడుతుంటాం. నా బాధ ఏంటో నీకు వస్తే తెలిసిద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ ఆ బాధ ఏదైతే ఉందో అది ప్రభు చూస్తున్నాడు కదా. ఆ కరువు ఏదైతే ఉందో అది దేవుడు గమనిస్తున్నాడు కదా. నీవు లోబడుట నేర్చుకోవాలి. ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు దాన్ని విన్నాడు. విన్న తర్వాత లోబడ్డాడు. అయ్యా కరువు అయ్యా ఇక్కడ, అయితే పర్లా నువ్వు లోబడి ఇక్కడుండు. ఈ ప్రజలు మంచి వాళ్ళు కాదయ్యా, అయినా పర్లా నువ్వు ఇక్కడుండు. దేవునికి ఎంతగానో అతడు లోబడ్డాడు. ఇస్సాకు అంటే విధేయతకు గుర్తుగా కనబడుతున్నాడని. ఎంత విధేయత చూపాడో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు తన పిల్లల్ని ఇద్దరిని వేసుకొని ఆ దేశంలో కరువుగా ఉన్న ఆ దేశంలో ఏం చేశాడంట, అక్కడే నివసించాడు. ఆయన ఎంత విధేయత, ఎంత లోబడ్డాడో, ఎంతగా లోబడ్డాడో గమనించాలి. ఒకసారి వింటే సరిపోతుందిలే, పొద్దుగుల్ని మాట వినాలా? ఇస్సాకు తన జీవితంలో దేవునికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో, దేవుని మాట ఎంత జాగ్రత్తగా విన్నాడో ఆలోచన చేయాలి. కొన్నిసార్లు మనమైతే లోబడలేకపోతూ ఉంటాం. ఎన్నిసార్లు వినాలంట, ఎన్నిసార్లు లోబడాలంట అనుకుంటూ ఉంటాం. కానీ ఇస్సాకు అలా లేడండి. ఇస్సాకు అలా అనుకోలేదు. ఎప్పుడు ప్రభు మాట్లాడినా అప్పుడు ఆయన లోబడటము, ఆ ప్రకారంగా విధేయతగా నడుచుకోవటము ప్రవర్తించాడు. అందుకే యెహోవా ఆశీర్వాదము ఇస్సాకు మీద ఉంది. దేవునికి స్తోత్రం చేయుదా, హల్లెలూయా. చూడండి, అబ్రహాముకి మరి కుమారుడు వరసైనటువంటి లోతును కూడా గమనిస్తే ఆయన జీవితాన్ని మనం గమనించవచ్చు. ఒకసారి ఆయన సొదొమ గొమొర్రా ప్రాంతానికి వెళ్ళాడు. ఆయన నిమిత్తం వేడుకున్నాడు. ఎట్లాగొట్లా దేవుడు ఆ ప్రాంతంలో దర్శించి లోతుని, ఆయన భార్యను, ఆయన పిల్లల్ని పెట్టుకొని నువ్వు వెళ్ళిపోయిన ఆయన ఇక్కడి నుంచి అన్నాడు. వెళ్ళిపో, ఎక్కడికి వెళ్ళాలయ్యా నేనంటే, ఇదిగో దూరానికి వెళ్ళిపో, వెనక్కి తిరిగి చూడకుండా ఆ పర్వతానికి ఎక్కిపో అన్నాడు.
విన్నాడు. విన్న తర్వాత ఆ మాటకు లోబడ్డా అంటే లోబడలా, సాకులు చెప్పడం ప్రారంభించాడు. అంత దూరం పరిగెత్తలేనయ్యా, అంత దూరం వెళ్ళలేనయ్యా, ఇగో ఈ సోయార్ అనే ప్రాంతం, ఓ చిన్న ప్రాంతం ఒకటి ఉందయ్యా, ఈడకు పోతానయ్యా. లోబడదు అక్కడ. ఇక్కడ ఇస్సాకు చూడండి, అయ్యా ఇక్కడ కరువు ఉందయ్యా, ఇంకొంచెం పక్క ఊరికి వెళ్తానయ్యా, ఈ ఊరైతే ఈ ఊళ్ళో మంచోళ్ళు కాదయ్యా, ఈ ఊరోళ్ళు కాస్త నేను అటు పక్కకి వెళ్తానయ్యా అనలేదు. అక్కడ ఆయన అలాంటి సంజాయిషి ఇచ్చుకోలే, దేవుని దగ్గర ఉండమన్నాడు, ఉన్నాడు అంతే, లోబడ్డాడు. ఈరోజు మనం కూడా దేవుని ఆశీర్వాదం మన మీద ఉండాలంటే మనం వింటున్నామా, మనం లోబడుతున్నామా, విధేయత చూపుతున్నామా ఒకసారి పరీక్షించుకోవాలండి. అప్పుడే ఆయన ఆశీర్వాదం మన మీద ఉంటుంది. కనుక మరి ఇస్సాకు ఆ ప్రకారంగా లోబడ్డాడు. అయితే లోతును చూస్తున్నట్లయితే లోబడలేకపోయాడు. ఆ చిన్న ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ తన కుటుంబ జీవితాన్ని, తన యొక్క కుమార్తెల జీవితాలు ఎలాగూ మరి పతనమైనవో, అసహ్యకరమైనవిగా మార్చబడ్డాయో మనం చూస్తున్నాం. అందుకే దేవుని మాట విని లోబడితే కష్టమైన లోబడాలి దేవుని మాటకు. అనుకూలం కాకపోయినా లోబడాలి దేవుని మాటకు. ప్రతికూలమైన ఆయన మాటకు లోబడాలి. అనుకూలతలోనే కాదు, ప్రతికూలతలో కూడా ఆయన మాటకు లోబడాలి. ఇస్సాకు జీవితం అదే నేర్పుతుంది మనకు. ప్రతికూలతలో కాదు, అనుకూలతలో కాదు, ప్రతికూలతలో కూడా ఆయన మాటకు లోబడ్డాడు. కరువు భయంకరమైన కరువు. ఇక్కడ ఉండన్నాడు, ఉన్నాడు అక్కడ. అదే ఆయన మీద దేవుని ఆశీర్వాదం ఉండటానికి కారణమైంది. కాబట్టి ఈ సాయంకాల సమయంలో ప్రభు చెప్తున్నాడు, ఉపవాస ప్రార్థనలో మన జీవితంలో దేవుని ఆశీర్వాదం మన మీద ఉండాలంటే, ఆయన ఆశీర్వాదం మన మీద ఉంటే ఏం కలుగుతుందంట? గొప్ప వాళ్ళం అవుతాం, నూరంతలుగా ఫలిస్తాం, బలమైన జనమవుతాం, అభివృద్ధి పొందుతాం. మనల్ని చూచి ఇతరులు అసూయపడతారు. ఇది దేవుని ఆశీర్వాదము. ఆయన ఆశీర్వాదం వలన ఇవి కలుగుతుంది. మరి ఈ ఆశీర్వాదం ఎలా కలుగుతుందంటే, ఇదిగో ఇస్సాకు శ్రద్ధగా విన్నట్లు నీవు కూడా శ్రద్ధగా విను. ఇస్సాకు లోబడినట్లు నీవు కూడా లోబడు. ఇస్సాకు విధేయుడైనట్లు మనం కూడా విధేయులమవుదాం. ప్రతికూలతలో కూడా విధేయుడై ఉన్నాడు. తనకు అనుకూలమే లేదు అక్కడ, తనకు అవకాశమే లేదు అక్కడ. విన్నాడు, లోబడ్డాడు. దేవుని ఆశీర్వాదం చేత గొప్ప ఆశీర్వాదాలు ఆయన పొందుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్న ఈ మాటలు మన హృదయంలో భద్రపరుచుకుందాం. అంతేకాదు ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. దేవుని ఆశీర్వాదము మన మీద ఉండటం వలన మనం ఇంకా ఏమేం పొందుకోవచ్చు అనేది చాలా సంగతులు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే మరొక ప్రార్థనా కూటాల్లో మరి ఈ మాటలు ధ్యానం చేద్దాం. దేవుడిచ్చిన మాటలు దీవించునుగాక. ఆమేన్.